విశాఖ వడ్లపూడి తిరుమల నగర్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే పల్లా పిలుపు. సమర్థవంతమైన నాయకుని చేతిలో ఈ రాష్ట్రం తొందరలోనే స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారుతుందని, ముఖ్యమంత్రిపై ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, స్వచ్ఛ ఆంధ్రతో పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా మేము ముందుండి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తామని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ కలెక్టర్ అభిషేక్ కిషోర్, జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ కేతన్ గాడ్, స్వచ్ఛ ఆంధ్ర కమిషనర్ డైరెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది అందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. అనంతరం మొక్కలు పెంచే విధంగా ప్రయత్నించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. చేసుకున్నటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారికి, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ కంటమైనటువంటి పెద్దలు గౌరవనీయులు అభిషేక్ కిషోర్ గారికి, అలాగే మన పెద్దలు గౌరవనీయులు జిల్లా జీవీఎంసీ గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కమిషనర్ అయినటువంటి కేతన్ గారికి, అలాగే ఎడిషనల్ కమిషనర్ అయినటువంటి నవరాజ్ గారికి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ శ్రీమతి నాగలక్ష్మి గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరులు బండా జగన్ గారికి, అలాగే మున్సిపల్ అధికారులకు ఏఎంహెచ్ఓ గారికి, జాయింట్ కమిషనర్ గారికి, మిగతా అధికారులకు, అలాగే మూడు పార్టీ నాయకులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలకు, మా ఆర్పీలకి పెద్దలందరికీ కూడా పేరు పేరున సీఈఓలకి అందరికీ కూడా నా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మున్సిపల్ సిబ్బందికి కూడా ఈ స్వచ్ఛంద్ర దాంట్లో పాల్గొన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు ఇక్కడికి గాజువాకలోకి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి ఈ సందర్భంగా మా గాజువాక ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే అందరికీ తెలియజేసేది ఒకటే, అసలు ఎందుకు మన స్వచ్ఛం వైపు మనం నడవాలని. మనం ఒక తరం మనుషులే, మన జీవితం ఒక తరం, కానీ మన తరాలకి ఉండాల్సినటువంటిది మన ప్రదేశం. ఇది కేవలం చెప్పాడు కనుక చెయ్యాలన్న విధంగా ఎవరు ఆలోచన చేయొచ్చు. ఇది ఉన్నటువంటి బాధ్యత భవిష్యత్ తరాలకి మనం ఇది స్వచ్ఛంగా ఉండేటట్టుగా అందించడానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేయడానికి ఈరోజు అధికారులందరికీ ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళకి సమాజం పట్ల, మన ప్రకృతి పట్ల, భవిష్యత్ తరాల పట్ల ఉన్నటువంటి బాధ్యతని గుర్తు చేయడానికి వారు వచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనం ఒక తరం ఉండి మనం వెళ్ళిపోతాం, కానీ తరతరాలుగా ఉండాల్సింది మన వారసులు, మన భవిష్యత్ తరాలు. మరి భవిష్యత్ తరాలకి మనం ఈ ప్రాంతం అప్పచెప్పాలి అంటే దీన్ని శుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ కావచ్చు, అలాగే గ్రామాల తరపు నుంచి కానీ కాలనీ తరపు నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ కావాలని సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. మా దృష్టి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా చేయండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని